మోడీ పరివార్ విజయం. ఇక్కడ ఒక టీమ్ స్పిరిట్ తోటి ఈ ఎలక్షన్ కొట్లాడడం జరిగింది. నాకంటే ఎక్కువ ప్రతి ఒక్క మోడీ కుటుంబ సభ్యులు కష్టపడ్డారు. ఎమ్మెల్యేలు అయితేనే కానీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అయితేనేమి, మండల ప్రెసిడెంట్లు కానీ, బూత్ స్థాయి నా సోదరులు కానీ, అన్ని రకాలుగా క్యాడర్ విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. నిజామాబాద్ పార్లమెంటు విజయం టీం మోడీ విజయం. ఇది సెంట్రల్లో ఎట్లా ఉండబోతుంది సార్? 300 దాటుతున్నాయి. అనుకున్న దానికంటే ఒక 40-50 స్థానాలు తక్కువగా వస్తూ ఉన్నాయి. కానీ ఇంకా ఫైనల్ టాలీస్ రావాలా. మరోసారి నరేంద్ర మోడీ గారు పెద్ద మెజార్టీతోటి 300 పై చిలుకుతోటి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా సంతోషం. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం. కేంద్ర కేబినెట్లో మీకు భర్తీ ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది? మోడీ పరివారంలో నేను సభ్యుడిగా ఉన్నంతకాలం నాకు సంతోషం. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మా ధ్యేయం. భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా మోదీ నాయకత్వాన్ని. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. బలపరచడానికి నేను రాజకీయాల్లోకి వచ్చింది మీకు తెలిసిన విషయము, ఇదేం కొత్త ఏం కాదు. సో ఇవాళ మన ప్రాంతంలో మోదీ నాయకత్వం బలపరిచినందుకు, బీజేపీని బలపరిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంత మెజార్టీ మీరే చెప్పరు నాకు.